రోమపత్రిక 7వ అధ్యాయం. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రముని ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిరు. కనుక వేరొక పురుషుణ్ణి వివాహం చేసి కొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన ఆయన పాప ఇచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండిన. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. 7వ వచనం. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రము పాపమాయన? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అయిన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చును. నేనైతే చనిపోతుని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడిను. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమము అయినదియు అన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయుచు పాపము పాపమైనట్టుగా అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైన. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్ఛయింపునది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది నట్టు ఒప్పుకొంచున్నాను. కావున ఇకను నేను దాని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఈ 6వ అధ్యాయంలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటుగా ఆయన మరణ పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగిన వారంగా ఉండి ఈ పాప శరీరము పాపమునకు దాసులు కాకుండా నిరర్ధకమగునట్లుగా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదమని 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. ఆ విధంగా మృతులలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు లేచిన తరువాత ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యములో ఐక్యపరచబడినటువంటి మనము తరువాత జీవించేటువంటి జీవితంలో ఎటువంటి విధంగా దేవునికి లోబడి ఆయన కోరిన విధంగా జీవించాలి అనేటువంటి అంశాలు 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దేవునికి ఇష్టకరమైన ఫలములు ఫలించుటకై అని 5వ వచనంలో మనం చదువుతాం. కనుక దేవునికి ఇష్టకరమైన ఫలములు ఫలించే విషయంలో మనం తిరిగి లేచిన తరువాత
మరలా ఈ ధర్మశాస్త్రమైన సంబంధమైనటువంటి క్రియల విషయంలో మనకు ఎటువంటి స్పష్టత తీసుకుని రావాలో దాని విషయమై పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే, ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. కనుక అక్కడ రోమాలో ఉన్నటువంటి సంఘస్థులలో చాలామంది యూదులు, అదేవిధంగా ఇంకా అన్యజనులలో నుంచి వచ్చినటువంటి యూద మతాన్ని అంగీకరించిన వారు, తర్వాత అన్యజనులుగా ఉండి ప్రభునందు విశ్వసించిన వారు, ఈ 3 రకాల వారు ఉండి ఉన్నారు. వారందరిలో కూడా ఈ ధర్మశాస్త్రాన్ని గురించిన అవగాహన ఉంది. ఎవరైతే అన్యజనులుగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క మనస్సాక్షే వారి మీద నేరం మోపేదిగా మంచి చెడును గురించి ఆలోచించి ఇది దేవునికి ఇష్టకరమైనది, దేవునికి ఇష్టకరం కానిది అనేటువంటి దాని మీద ఆలోచన కలిగిన వారుగా ప్రతి ఒక్క మనిషి ఉన్నాడు. కనుక ఈ అధ్యాయంలో అది యూదులకు మాత్రమే కాకుండా యూదులు కాని ఇతరులుగా అయిన మనం కూడా, అన్యజనులకు కూడా ఇది వర్తించేదిగా మనం చూడవచ్చు. కనుక మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావము ద్వారా యేసు ప్రభుతోటి కనుక చనిపోయినట్లయితే తిరిగి లేచిన మనం మరలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం ద్వారా మాత్రం మనం జీవించకుండా అంతకంటే శ్రేష్టమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం ద్వారా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డ కలిగినటువంటి పునరుద్ధాన జీవం ద్వారా, మనము ఆయనను అంగీకరించినప్పుడు మనం పొందినటువంటి జీవం ద్వారా ఆత్మచేత నడిపించబడగలిగి దేవుడు కోరినటువంటి ఫలింపులోనికి రావాలని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అలా దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. అంటే ఎవరైనా ఒక స్త్రీ వివాహంలో కనుక జతపరచబడి ఉన్నట్లయితే అతడు చనిపోయిన తరువాత అతని యొక్క అధికారం నుంచి విడుదల పొంది వేరొక పురుషుని చేరినట్లయితే అది వ్యభిచారంగా పరిగణించబడదు. ఒకవేళ భర్త బ్రతికినంత వరకే కనుక భర్త బ్రతికి ఉండగానే వేరొక పురుషుని చేరినట్లయితే అది వ్యభిచారం అనబడుతుంది. కనుక ఇప్పుడు అది మనకి ఎలా వర్తింపజేస్తున్నాడంటే, మనం గనక మనలో ఉన్నటువంటి పాప స్వభావము, పాప నియమానికి చనిపోయినట్లయితే క్రొత్త నియమానికి మనం జతపరచబడటానికి, ఆ క్రొత్త నియమాన్ని మనలో పనిచేసేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవానికి, ఆ జీవాన్ని తీసుకొని మనలో పనిచేయించడానికి సామర్థ్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుని కృపకి, దేవుని ఆత్మకు మనం గనక జతపరచబడినట్లయితే అప్పుడు దేవుని యొక్క నియమాన్ని మనం చక్కగా మన శరీరాలలో, మన జీవితంలో నెరవేర్చగలుగుతాం. ఆ అంశాలను గురించి మాట్లాడుతూ ఇక్కడ అయితే దానికి మునుపు మనం ఎందుకు మనిషి ఈ విధంగా చేస్తున్నాడు అంటే, ఈ మనలో ఉన్నటువంటి పాప నియమం ఏ విధంగా వచ్చింది, ఆ పాప నియమం ఏ విధంగా మనల్ని లోపరుచుకునేదిగా ఉన్నది, దానిని బట్టి మనము తిరిగి జన్మించిన తరువాత కూడా, ప్రభువును అంగీకరించిన తరువాత కూడా మనలో ఉన్నటువంటి ఏ నియమం ద్వారా దేవుడు కోరుతున్నటువంటి ఆత్మ సంబంధమైన నియమానికి దాసులమై ఆయన కోరిన విధంగా జీవించలేకపోయేటువంటి స్వభావం మనలో ఉన్నదో దానిని గురించి పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కనుక ఆ మనలో పనిచేస్తున్నటువంటి ఆ పాప నియమాన్ని నుంచి మనము బయటికి రాగలిగి మనము వేరొక పురుషుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును చేరినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వభావంలోనికి కట్టబడుతున్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన పాప స్వభావం మీద మనిషి జయాన్ని పొందలేడు. కనుక దానిలో మన ఆలోచన, మన మాటలు, మన క్రియలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో, అంటే మారు మనసు పొందిన తరువాత కూడా మార్పు చెందనటువంటి స్వభావం కలిగినటువంటి మనలో గనక ఇంకనూ కొనసాగుతున్నట్లయితే శరీర సంబంధంగా జీవించేటువంటి అవకాశంగా ఉంది. అది 1 కొరింథీ 3వ అధ్యాయంలో రాయబడినటువంటి కొరింథీలోని విశ్వాసుల గురించి, తర్వాత గలతీ పత్రికలోను, ఇంకా అనేకమైనటువంటి పత్రికలలో ఎవరెవరైతే ఆత్మ సంబంధంగా జీవించకుండా శరీరాన్ని ఆస్పదం చేసుకుని జీవించేవారుగా ఉన్నారో వారందరిని గురించి వివరించబడింది. సహజంగా చూసినట్లయితే చాలా పత్రికలలో ఇటువంటి విధంగా మారు మనసు పొంది ప్రభువును అంగీకరించిన తర్వాత ఆత్మ యొక్క ప్రభావం కిందకి రాకుండా వారిలో పనిచేస్తున్నటువంటి శరీర స్వభావాన్ని ఆధారం చేసుకుని జీవించినటువంటి అనేక మంది బలహీన విశ్వాసులుగా ఉండి వారికి ఈ పత్రికలు ఎక్కువ భాగం రాయబడ్డాయి. అది మనలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులలో కూడా అదే స్వభావాన్ని మనం గమనించవచ్చు. అది మనలో మనం పరీక్షించుకున్నప్పుడు కూడా చాలా సందర్భాలలో అటువంటి విధంగా మనం ప్రవర్తించిన తీరు మనకు సుస్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ చదివినటువంటి అధ్యాయంలో
పౌలు దేనిని గురించి వివరిస్తున్నాడంటే, మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం మీద మనం బయటికి రాగలిగి నూతన పురుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనలో ఆ దైవ స్వభావం యొక్క మార్పిడిలోనికి, లేక శరీర సంబంధమైన మనుషుల్లో నుంచి ఆత్మ సంబంధంగా నడిపించబడే దానిలోనికి, లేక పాత పురుషుడిలో నుంచి నూతనమైన ఆత్మ సంబంధమైన పురుషుడిలోనికి, లేక సహజమైన జీవంలో నుంచి నియమానికి, దైవ జీవానికి, దేవుని యొక్క జీవం కలిగి జీవించగలిగే దానికి మనకు అడ్డం పడుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇది మనం మొట్టమొదటలో ఏదైతే జరిగిందో, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అక్కడ నుంచి మనం చూడాలి. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయన. అది తెలుగులో జీవాత్మ అని రాయబడి ఉన్నది. అది కరెక్ట్గా మాట చదవాలంటే జీవించు ప్రాణి ఆయను అని రాయబడింది అని చదువుకోవాలి. అది మనం 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చూస్తాం. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి మనిషి యొక్క నిర్మాణంలో నేల మంటితో నరుని నిర్మించి, అనగా మనకు బయట ఆకృతిగా కనబడుతున్నటువంటి మన శరీరం అది మంటితో చేయబడింది. దానిలో ఎప్పటి వరకైతే దేవుని యొక్క ఆత్మ జీవ వాయువును దేవుడు ఊదనంత వరకు అతనిలో ప్రాణం లేదు. ఎప్పుడైతే జీవ ఆత్మను ఊది ఉన్నాడో అప్పుడు మాత్రమే మనుషుడు జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. ఆ జీవించు ప్రాణిగా చేయబడినటువంటి తర్వాత ఇప్పుడు అతనిలో 3 భాగాలు మనం చూస్తాం. ఒకటి, బయట కనబడుతున్నటువంటి అతని శరీరం, అది మంటితోటి చేయబడింది. ఇక్కడున్నటువంటి లోక సంబంధమైనటువంటి దానితోటి చేయబడింది. తర్వాత జీవ ఆత్మ, అది జీవ వాయువు, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక అది దేవుడు ఆత్మ, తర్వాత ఆయన పరలోక సంబంధమైన వాడు, తర్వాత పరిశుద్ధుడు. అందుచేతనే ఆయన మనుషుని సృష్టించినప్పుడు ఆయన స్వారూప్యంలో ఆయన పోలిక చొప్పున సృష్టించబడి ఉన్నాడు అని రాయబడింది. అంటే జీవవాయువులో అటువంటి అంశాన్ని మనుషులలో ఉంచాడు. మూడవది, ఆ రెండిటి కలయిక ద్వారా మనిషి జీవించు ప్రాణి ఆయను అని రాయబడింది. కనుక ఈ శరీరము ఈ లోక సంబంధమైనటువంటి దానితోటి చేయబడింది. జీవవాయువు పరలోక సంబంధమైన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అంశం. ఈ రెండిటి కలయిక ద్వారా మనిషి జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. సో శరీరము ఇక్కడ ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి స్పృహ లేక స్పర్శ కలిగి జీవించేదిగా ఉంది. అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలలో అది చాలా చురుకుగా ఉంటుంది, ఎందుకంటే దానికి ఇక్కడ తోటి జన్మించింది కనుక. ఆత్మ దేవుని యొక్క స్పర్శ లేక స్పృహ కలిగి అక్కడ విషయాలను, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నైజము, దేవుని యొక్క ప్రభావం, దాని గురించి గ్రహించగలగటానికి శక్తి కలిగినదిగా ఉంటాడు. ప్రాణము స్వయాన్ని గురించి, ఎందుకంటే జీవించు ప్రాణం అనేటువంటిది తాను అంటే తనలో ఉన్నటువంటి తను ఏ విధంగా ఆలోచించగలడు, లేకపోతే మాట్లాడగలడు, చేయగలడు, లేక భావ ఉద్వేగాలను బయలుపరచగలడు, వాటితోటి అతడు మిళితమై ఉంటాడు. కనుక నేను స్వయం అనేటువంటిది ప్రాణానికి, ఈ శరీరం ద్వారా లోకానికి, ఆ జీవవాయువు ద్వారా దేవునితోటి స్పృహ లేక సంబంధం కలిగిన వాడిగా మనిషి సృష్టించబడ్డాడు. ఆదాము చేసిన తరువాత దేవుడు ఏం చెప్పినాడంటే, మీరు 17వ వచనంలో 2వ అధ్యాయంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. సో చాలా విషయాలు దేవుడు నరుడితో మాట్లాడి ఉన్నాడు, కానీ మొట్టమొదట ఇచ్చినటువంటి ఆజ్ఞది, నీవు ఆ మంచి చెడు అనేటువంటి వృక్షఫలమును తినకూడదు. ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే, ఆ మంచి చెడు అనేటువంటి వృక్షఫలమును తినినప్పుడు 3వ అధ్యాయంలో మనం చూస్తాం, వారి కన్నులు తెరవబడ్డాయి, వారు దేవతల వలె చేయబడ్డారంటే వారంతటిగా వారు మంచి చెడు తెలుసుకునేటువంటి విధంగా చేయబడ్డారు, లేక అటువంటి స్పృహలోనికి వారు వచ్చారు. అలా తినకుండా ఉన్నట్లయితే మనుషుడు దేవుని వైపు చూచి దేవుని మాటలు విని నడవాలని నడిచి ఉండేవాడు. అలాంటిది జరుగుతూ ఉండేది ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నట్లయితే. అలా తినకుండా మనిషి
స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సృష్టిలో భాగంగా దేవుని నుంచి దూరంగా జీవించగలిగేటువంటి విధంగా మంచి చెడు అనేటువంటి వృక్షఫలం అతనికి తీసుకున్నాడు. దాని ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మొట్టమొదటిలో అతిక్రమించాడు. ఆ అతిక్రమించడం ద్వారా ఇప్పుడు అతనిలో ఒక కొత్త స్వభావం వచ్చింది. అదేంటంటే దేవుని వైపు చూడకుండా తనంతట తానుగా జీవించగలగడానికి అవసరమైనటువంటి మంచి చెడులను తెలుసుకొని తన మీద ఆధారపడుతూ జీవించగలిగేటువంటి జీవంలోనికి వచ్చాడు. అలా కాకుండా అతడు జీవవృక్ష ఫలాన్ని కనుక తిని ఉన్నట్లయితే దేవుని వైపు చూచి దేవుని మాటలు విని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరమైనటువంటి బలాన్ని పొంది ఉండేవాడు, ఆ జీవాన్ని పొంది ఉండేవాడు. ఆ విధంగా ఈ లోకంలో ఈ శరీరంలో దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి అతనికి మార్గం తెరవబడి ఉండేది. దాని నుంచి ఇప్పుడు వేరైన విధంగా తనంతట తానుగా స్వయంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి విధంగా ఆ మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలాన్ని తిన్నాడు. సో దానిని బట్టి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే దేవుని నుంచి దూరంగా జరిగి ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. జరిగినటువంటి పాపాన్ని బట్టి అతడు నిశ్చయముగా చచ్చేది అని చెప్పబడినట్లుగా ఆత్మలో అంటే దేవునితో సంబంధం విషయంలో మనిషి చనిపోయాడు. చనిపోయి తనంతట తానుగా కేవలము తనలో ఉన్నటువంటి ఆ జీవవాయువు ఏమాత్రం కూడా పనిచేయకుండా ఆ శరీరము ఇదివరకు ఏదైతే జీవించే ప్రాణి అని రాయబడినదో ఆ ప్రాణము శరీరం యొక్క ప్రభావం కిందకి రాగలిగి దేవుడు ఏదైతే మనుషుడిని జీవవాయువు ఊదగా ఆ పరలోక సంబంధమైనటువంటి విషయాలలో ఆసక్తి కలిగి అక్కడికి సిద్ధపరచాలని కోరుతున్నాడో ఆ విషయాన్ని అంతటిని కూడా వమ్ము చేసి శరీరము ఇక్కడున్నటువంటి విషయాలకు ఆసక్తి కలిగినటువంటిదిగా తన్ను తాను పోషించుకొని ఆ ప్రాణవాణి యొక్క బలము ద్వారా అంటే ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాత్మక శక్తి ద్వారా శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకునేటువంటి సాధనంగా మనిషి మార్చబడ్డాడు. సో అతనిలో ఇప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చినటువంటిది ఆ పాప నియమం. ఆ పాప నియమం బలంగా పనిచేసి దైవ నియమానికి భిన్నంగా పనిచేసేటువంటిదిగా జీవించేటట్లుగా చేయబడి మరణ మాత్రంలో ప్రవేశించి దేవుని నుంచి దూరంగా మనిషి జరిగిపోయి ఉన్నాడు. అటువంటి స్థితిలో తనంతట తానుగా ఏమి చేయగలడో ఏమి చేయలేడో ఆ బలం ఆధారంగా మనిషి జీవించడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు ఈ నూతన పురుషుని చేరుట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చేరుట అనేటువంటి అంశం వచ్చినప్పుడు మరల ఏదైతే ఆదాము చేసి ఉన్నాడో దాన్నంతటిని వెనకకు తీసుకువెళ్ళి ఏదైతే మొదటలో దేవుని యొక్క మనిషి పక్షంగా దేవుని ఉద్దేశం ఉన్నదో ఆ జీవవృక్ష ఫలాన్ని తిని ఆయనలో నిలిచి ఉండి ఆయన జీవం ద్వారా నడిపించబడగలిగి ఆయన వైపు చూచి ఆయన మాటలు విని ఆయన కొరకు జీవించటం అనేటువంటి దానిలోనికి మనిషిని మరలా తీసుకురావడానికి అవసరమైనటువంటి కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి సిలువలో మన కొరకై ప్రాణాన్ని బలిగా అర్పించి మనం కూడా ఆయనతో పాటుగా చనిపోవటాన్ని అనుభవంలోనికి తీసుకొని రాగలిగి మరలా నూతనమైన విధంగా జీవించగలగటానికి మనుషునికి మార్గాన్ని దేవుడు తెరిచున్నాడు. సో ఈ సందర్భంలో మరి మనలో ఉన్నటువంటి ఆ శరీరం ద్వారా పనిచేస్తున్నటువంటి పాప నియమం ఏదైతే మొదటి మనుషుడైన ఆదాము చేసినటువంటి పాపం ద్వారా మనందరిలోనికి ప్రవేశించున్నదో దానిలో నుంచి విడుదల పొందడం అనేటువంటిది 7వ అధ్యాయంలో పౌలు హెచ్చరిస్తున్నాడు. అయితే దానిలో కొన్ని విషయాలు చూడాలి మనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునికి మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోతాను. ఆదాము మొదటలో సృష్టించబడినప్పుడు అప్పుడు ధర్మశాస్త్రం లేదు, కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఇది మీరు తినవద్దు. కానీ అతనిలో ఉన్నటువంటి ప్రాణం బలంగా పనిచేసి అది తినటం ద్వారా అతడు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి పాపం వచ్చింది. పాపం రావడం ద్వారా అతడు చనిపోయాడు. అంటే ఆత్మ విషయంలో దేవుని సంబంధంతో జీవించేటువంటి దేవుని స్పృహ లేకుండా జీవించేటువంటి తత్వంలోనికి వచ్చాడు. కానీ దాని తర్వాత ఏమైందంటే మోషే ద్వారా దాదాపు 2400 సంవత్సరాలు గడిచిన తర్వాత మోషే ద్వారా వారికి విడుదల కలుగు చేసి ఐగుప్తు దాసత్వంలో నుంచి నిర్గమకాండ 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. 12వ వచనంలో చూస్తే
ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది. దేవుడు వారికి ఏమనుగ్రహించున్నాడో, మీరు ఈ విధంగా కొత్త దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతుండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుడిని గురించిన అవగాహన లేకుండా దేవునికి అయిష్టమైన మరి అసహ్యమైన కార్యములలో ఏకమైన వాటిని జరిగించుతూ జీవించుతున్నారు కనుక వారిని పారద్రోలి మిమ్ములను ఆ దేశంలో స్థిరపరచబోతున్నాను కనుక అక్కడకు మీరు వెళ్ళిన తరువాత మీరు ఏ విధంగా జీవించాలి, ఏ విషయాలు చేయాలి, ఏ విషయాలు చేయకూడదు, దేవుని యొక్క పరిశుద్ధతకు తీసుకుని రాగలిగే భంగం కలిగించే వాటి నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలనే విషయాలను గురించి ఆయన వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించున్నాడు. అందుచేత అది ఉత్తమమైనది, తర్వాత నీతి కలిగినది, పరిశుద్ధమైనది కూడా. కానీ అవన్నీ మనిషి తనలో ఉన్నటువంటి ఆ పాప నియమం, వారు ఐగుప్తు దేశం నుంచి దాసత్వంలో నుంచి విడుదల పొందారు, కానీ మరి వారిలో నూతనమైనటువంటి విధంగా ఒక నియమం రాగలిగితే మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఉత్తమమైన నీతి కలిగిన పరిశుద్ధమైనటువంటి క్రియలు వారు జరిగించి జీవించలేరు. అలా జీవించలేకపోవడం చేత మాటిమాటికి తప్పిపోయినప్పుడెల్లా వారిలో పనిచేస్తున్నటువంటి ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ పాప స్వభావం, దాని నుంచి మనలో పనిచేస్తున్నటువంటి ఆ శరీరము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కూడా చేయకుండా ఉండేటువంటి విధంగా మనలో పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్న వాటన్నిటిలో దేవుడి ఎడల దేవుని దృష్టికి ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, నీతి కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం పాటించే విషయంలో మనిషిలో ఉన్నటువంటి ఆ పాప నియమం అనేటువంటిది బలంగా పనిచేయడం ద్వారా మనలో శరీరము మాటిమాటికి ఏదైతే చేయవాలో అది చేయలేనటువంటి తత్వం మనలో పనిచేస్తున్నట్లుగా కనబడుతున్నట్లుగా మనందరం గమనించవచ్చు. తర్వాత అందరి యూదుల యొక్క స్వభావం మనం నిర్గమకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో వారి చరిత్ర చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. కనుక పాపం చేయటం ద్వారా నాలో దేవుని నుంచి దూరంగా ఉండిపోయినటువంటి స్వభావం ఉన్నది కనుక పాపం పనిచేసి నా శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఆ శరీరం అనేటువంటిది ఈ లోక సంబంధంగా జీవించేదిగా చేసేదిగా ఉన్నది కనుక దేవుని యొక్క అంశాన్ని కానీ దేవుడు ఏదైతే కోరుతున్నాడో దానిని కానీ గ్రహించలేని స్థితిలో మనిషి జీవిస్తాడు కనుక దానికి అమ్మబడి అది ఏది కోరితే అది నేను చేసే విధంగా నా జీవితం కొనసాగుతుంది. కనుక ఆ శరీర సంబంధమైనటువంటి దానికంటే బలమైనటువంటి జీవము, శక్తి నాలో పనిచేయగలిగినప్పుడు మాత్రమే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని కూడా నేను సరైన విధంగా గ్రహించి చేయగలను. అది మామూలుగా సహజంగమైనటువంటి పురుషునిలో, వ్యక్తిలో అటువంటి స్వభావం లేదు. ఎప్పటి వరకైతే నాలో నేను ఒక విశ్వాసిగా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి నూతన జీవాన్ని కలిగినప్పటికీ ఆ జీవం నాలో బలంగా పనిచేయడానికి ఆధారం అనేటువంటి దేవుని యొక్క ఆత్మ నాలో పనిచేసినప్పుడు మాత్రమే నేను ఒక నూతనమైనటువంటి విధంగా దేవుని యొక్క జీవాన్ని కలిగి జీవించగలుగుతాను. అప్పటి వరకు నాలో ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాటి విషయంలో క్రియలు మంచివిగా కనబడినప్పటికీ వాటిని చేయగలగటానికి నాలో కావలసినటువంటి శక్తి లేదు.